కత్తితో నా పీక కోసి తర్వాత నువ్వు ఏం చేయాలనుకున్నావో అది చేసుకో. నీకు తాళంటే విలువ లేదు, కనీసం పెంచిన ఈ తల్లంటే లెక్కలేనప్పుడు నేనెందుకు బతకాలి? నువ్వు కన్నీళ్లు పెడితే నా మనసు విలువిల్లాడిపోతుంది. రమణి, ఇంకా ఎంతసేపే వంట? ఆకలికే కడుపులో పేగులు మేలడిపోతున్నాయి. ఒక 10 నిమిషాలయ్యా అయిపోవచ్చింది. బావా, నాటుకోడి తిని చాలా రోజులైంది బావా, రేపు చేసుకుందాం బావా. రే, ఉన్న సంపాదన ఆగిపోయి కూటికే ఇబ్బందిగా ఉంటే ఇంకా కోడిని ఎక్కడి నుంచి తెస్తాంరా? మన బస్తీలో 3-4 కోళ్ళు నా కళ్ళ ముందే తిరుగుతున్నాయి బావా, నన్ను రెచ్చగొడుతున్నాయి. రాత్రికి ఒక కోడిని లటక్కును పట్టుకొచ్చేసి దొంగ కోడి రుచే వేరు కదా బావా. సార్, నిజంగా దొంగ కోళ్ళు పట్టుకునే ఉద్దేశం నాకు లేదు సార్. ఏదో మా బావతో సరదాగా అన్నానంతే, ఇంకెప్పుడు సరదాగా కూడా మాట అనను సార్. దొంగ కోళ్ళేంట్రా? ఏం చేశారయ్యా? పోలీసులు ఇంటికి వచ్చారు. మేమేం చేయలేదక్క. మీలో రంగా ఎవరు? మా బావ కూడా దొంగతనాలు మానేశాడు సార్. తాగుడు కూడా వదిలేశాడు సార్. ఉండు రత్నం మామ, ఏమైంది సార్? ఎందుకొచ్చారు? రంగా ఎవరో ముందు చెప్పండి. సార్, నేనే సార్. నడవరా స్టేషన్కి. ఎందుకు సార్? నేనేం తప్పు చేశాను? ఏం చేశావో స్టేషన్లో తెలుస్తుంది. పద స్టేషన్కి. ఆగండి సార్, ఏమైందో చెప్పండి సార్. ఒకప్పుడు చిల్లర దొంగతనాలు చేస్తూ బ్రతికిన ఈ రంగా దొంగ నోట్ల ముఠాలో ఇప్పుడు సభ్యుడు. అందుకు సాక్ష్యాలు కూడా దొరికాయి. అందుకే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం. పద. మా రంగా అలాంటి వాడు కాదు సార్. మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వదిలేండి సార్. అవును సార్. రాంగ్ ఇన్ఫర్మేషన్ కాదు, పక్కా ఆధారాలున్నాయి. రాజీవ్, ఏంట్రా మాటలు? లేకపోతే ఏంటమ్మా? నాకిష్టం ఉండదని తెలిసి కూడా ఎందుకు నా మీద ఈ ఇష్టాలన్నీ బలవంతంగా రుద్దుతారు? అలా మాట్లాడకు రాజీవ్. నువ్వంటే నాకెంత ఇష్టం లేకపోతే నీకోసం వంట నేర్చుకుని ఫస్ట్ టైం వంట చేస్తాను చెప్పు. ఇలాంటివన్నీ చేసి అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోకు. నేను కూడా అదే చెప్తున్నాను రాజీవ్. ఆ జ్యోతి వెంట పడి అనవసరంగా నీ టైం వేస్ట్ చేసుకోకు. శ్రావ్య, నీకనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకు. నువ్వు నాకే సొంతం అంటే నీకు సంబంధించిన ప్రతిదీ నాదే. నన్ను బాధ పెట్టేది, నాకు ఇబ్బంది కలిగించేది ఏదైనా నేను ఇంటర్ఫియర్ అవుతాను. నువ్వు ఆ జ్యోతి వెంట పడితే చూస్తూ ఊరుకోను. షట్ అప్. చెప్పురా లడ్డు. వాట్? నేనిప్పుడే వస్తున్నాను. నువ్వుండమ్మా. సార్, నాకు అసలు ఆ దొంగ నోటి ఎలా ఉండదో తెలియదు సార్. అలాంటప్పుడు ఆధారాలు ఎలా వస్తాయి? తప్పు చేసిన ప్రతి ఒక్కరూ అమాయకుల్లా నటిస్తారు. పదరా స్టేషన్కి. సార్ ఆగండి. చెయ్యని తప్పుకి నా భర్తని అనవసరంగా కేసులో ఇరికించకండి. ఆయన చాలా మంచోడు.
మా బతుకులేవో మేము బతుకుతున్నాం, మమ్మల్ని వీధిలోకి లాక్కండి సార్. ఏమ్మా రెడ్ హ్యాండెడ్గా దొరికాడని చెప్తే అర్థం కాదా? యారా ఈ 500 నోటు గుర్తుందా? ఆ 500 నోట్లన్నీ ఒకేలా ఉంటాయి కదా సార్. అతి తెలివా? ఇది దొంగ నోటు. ఇందాక కిరాణా షాప్లో ఇచ్చి నూనె ప్యాకెట్ తీసుకొచ్చావు. సార్ అన్యాయంగా నన్ను అరెస్ట్ చేయాలని చూడకండి. దారిని పోయేవాడు ఎవడో 500 నోటుకి సిల్లర్ ఉందా అని అడిగితే 500 నోట్లు ఇచ్చి ఆ కాగితం తీసుకుని కిరాణా కొట్లో ఇచ్చాను సార్. అంతే తప్ప నాకు ఏ పాపం తెలియదు సార్. ఈ దొంగ నోటుతో నాకేమీ సంబంధం లేదు సార్. ఇది దొంగ నోట్ అని మీరు చెప్పే వరకు నాకు కూడా తెలియదు సార్. తెలియదని తెలివిగా తప్పించుకోవాలనుకుంటున్నావా? నువ్వు నీతో పాటు ఉన్న ముఠా కూడా జైలుకెళ్ళి చెప్పకూడదు తినాల్సిందే. నోరు మూసుకుని పదా. సార్ సార్ సార్, 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 మీరు పొరపాటు పడుతున్నారు సార్. మా రంగా అలాంటి వాడు కాదు. ఇదంతా కావాలని ఎవరు కుట్ర చేశారనిపిస్తోంది. ముందు వాళ్ళెవరూ పట్టుకోండి సార్. మా రంగాన్ని వదిలేండి సార్. చూడమ్మా అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దు. వీడిని అరెస్ట్ చేయక తప్పదు. రేయ్, పద, పద. ఆగండి. ఎవరు మీరు? అడ్డు తప్పుకోండి. వెయిట్, జస్ట్ 2 minutes. ఏందరు బాబు, ఒక్కసారి చెప్తే అర్థం కాదా? మళ్ళీ మా ఇంటి వైపు రావద్దని చెప్తే ఎందుకొచ్చారు? మొన్న చేసిన రచ్చ సరిపోలేదా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అదిగా జ్యోతి గారు, నేను రాజీవ్ బాబు దయచేసి మా జ్యోతమ్మకి కోపం తెప్పించకండి. వెళ్ళిపోండి బాబు. అసలు అన్న ఎందుకు వచ్చాడో తెలుసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటారేంటండి? మంచి చేయడానికి వచ్చినా కూడా మీరు ఇలా అనడం ఏం బాలేదండి. వచ్చిన కారణం తెలుసుకోకుండా ఎందుకు తొందరపడుతున్నారు? మీరు చెప్పండి బాబు, ఎందుకు వచ్చారు? పోలీసులు ఏమన్నా పిచ్చోళ్ళ కనిపిస్తున్నారా? మమ్మల్ని ఆపి మీ ఫ్యామిలీ పంచాయతీ ఏంటి? సార్ మా పని మమ్మల్ని చేసుకునేవ్వండి ప్లీజ్. ప్లీజ్ కాస్త ఓపిక పట్టండి. రంగా గారు, మీరు దొంగ నోట్ల ముఠా సభ్యులన్న అనుమానంతో పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చారని తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. అసలు ఏం జరిగిందో చెప్పండి. తిరుబాబు, మీరేం తెలుసుకోవద్దు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. లేదంటే మీ అమ్మగారు వచ్చి మమ్మల్ని అనరాని మాటలంటారు. జ్యోతి గారు, ఇప్పుడు సమస్య అది కాదు. రంగ గారిని అరెస్ట్ చేయకుండా ఆపాలి.